కష్టపడి చదివితే ఉద్యోగాలు రావు, పేకాట ఆడితే కూడా ఉద్యోగం సంపాదించవచ్చని చెప్పకనే చెప్పారు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. నిజం, అలానే జీవో ఉంది. ఇలా జస్ట్ పేకాట నేర్చుకోండి, గవర్నమెంట్ జాబ్ ను పట్టండి అని ముందే చెప్పుంటే హ్యాపీగా క్లబ్బుల్లోకి వెళ్ళి పేకాట నేర్చుకునే వాళ్ళం కదా. పాప తెలుసుకోవాల్సింది ఏంటంటే అది పేకాట కాదు, అది బ్రిడ్జ్ స్పోర్ట్స్. పేకలతో ఆడేది ప్రతిదీ పేకాట అనుకునే వాళ్ళంతా మూర్ఖులు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా దృష్టిలో మూర్ఖులు. ఎందుకంటే బ్రిడ్జ్ స్పోర్ట్స్ కి పేకాటకి చాలా తేడా ఉంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గల్లీల్లోనూ ఇళ్లలో డబ్బులు పెట్టి ఆడే పేకాట అనుకుంటున్నారు. ఇది భారత ప్రభుత్వం కాదు, ఒలింపిక్ అసోసియేషనే 2018లో గుర్తించింది. దీనికి వరల్డ్ బ్రిడ్జ్ అసోసియేషన్ ఉంది, ఆ ఇండియన్ బ్రిడ్జ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఉంది. ఇది 2018 నుంచి అధికారిక క్రీడగా ఉంది. ఇప్పటికే అనేక ఏషియన్ క్రీడల్లో దీన్ని ప్రవేశపెట్టారు. భారతదేశం పార్టిసిపేట్ చేసి మెడల్ కూడా సాధించింది. బ్రిడ్జ్ స్పోర్ట్స్ అనేది ఒక మైండ్ గేమ్. మనం రెండు క్రీడల్ని మైండ్ గేమ్ గా చెప్తాం. ఒకటి చెస్, రెండు బ్రిడ్జ్ స్పోర్ట్స్. ఇది 100కు పైగా దేశాలలో అధికారికంగా ఆడుతున్నటువంటి ఆట. నువ్వు అన్నావే పేకాట అని, పేకాట కాదు ఇది. ఇద్దరు వ్యక్తులు కూర్చుని వ్యూహాత్మకతతో చాతుర్యంతో ఆడేటువంటి ఒక ఆట ఇది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. ఇప్పుడు అనండి. గవర్నమెంట్ ఉద్యోగం కావాలా? అయితే వెళ్ళి పేకాట నేర్చుకోండి. అంటే నోరు పడిపోయిందా?